హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ సుబ్బు డిజిటల్ మార్కెటర్. వెల్కమ్ టు సుబ్బు డిజిటల్ మార్కెటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు ఏంటి అంటే కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని. మనం యాక్చువల్ టాపిక్ వెళ్ళే ముందు నా ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను మేజర్గా వచ్చి ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ప్లస్ అండ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా క్లోజ్ టు మోర్ దాన్ 100+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా నేను హ్యాండిల్ చేసినాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఉంది ఇన్ డిఫరెంట్ మార్కెటింగ్ ఛానల్స్ లైక్ ఎస్ఈఎం, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ అదర్ లాట్ ఆఫ్ ఛానల్స్. అండ్ నేను ఇంతవరకు అయితే నా ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 20,000 ఆర్గానిక్ కీవర్డ్స్ని ర్యాంక్ చేసినాను, దట్ టు top 10. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు top 1 పొజిషన్, I have ranked more than somewhere around 2,500 to 4,000 keywords. And when it comes to local SEO లో అయితే మోర్ దాన్ 4,000 కీవర్డ్స్ టాప్ 3లో గూగుల్ మై బిజినెస్లో 4,000 కీవర్డ్స్ వరకు ర్యాంక్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ టుడేస్ టాపిక్ వచ్చి ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటి అంటే కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ఎస్ఈఓ, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో నార్మల్గా ఈ బిగినర్స్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఎస్ఈఓ పర్సన్స్ ఏం చేస్తారు అంటే ఎక్స్పర్ట్స్, కొన్ని ఇష్యూస్ ఉంటాయి తెలుసు వాళ్ళకి, బట్ ఏంటి అంటే వాళ్ళకి ఎలా ప్రాపర్గా ఆడిట్ చేయాలి, ఎలాంటి మెట్రిక్స్ చూసుకోవాలి అనేది అంత క్లారిటీ ఉండదు. బికాజ్ కొన్ని కంపెనీస్ టూల్స్ పైన స్పెండ్ చేస్తారు, కొన్ని కంపెనీస్ టూల్స్ పైన స్పెండ్ చేయవు. ఓకే, అండ్ మిడ్ లెవెల్, ఎంఎన్సీ లెవెల్ ఇలాంటి కంపెనీస్ అయితే టూల్స్ పైన స్పెండ్ చేస్తారు. అండ్ స్టార్టప్ కంపెనీస్ ఇలాంటి వాళ్ళు టూల్స్ పైన స్పెండ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ బడ్జెట్సే తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు టూల్స్ పైన ఎక్కువ స్పెండ్ చేయరు. కాబట్టి ఆ డిజిటల్ మార్కెటర్స్ కొన్ని మెట్రిక్స్ మిస్ అయిపోతూ ఉంటారు. అలాంటి మెట్రిక్స్ మనము ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. నేను టాప్ నాచ్ 15 ఇష్యూస్ అయితే నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఇవి కామన్గా ఉంటాయి అన్ని వెబ్సైట్లలోనూ. అండ్ మీరు ఆ ఇష్యూస్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మీకుంది టు ర్యాంక్ బెటర్ ఇన్ ఎస్సీఆర్పి, సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. నేను ఒక్కొక్క ఇష్యూ గురించి కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూసేసేయండి. అండ్ నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు కానీ నా ఎక్స్పీరియన్స్ ఇంకా చూడాలి అని అనుకుంటే నా లింక్డ్ఇన్ URL కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఫాలో కొట్టేసేయండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది అండ్ నేను షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ ఇష్యూ ఆఫ్ ఎస్ఈఓ. సో ఫస్ట్ వన్ వచ్చి డూప్లికేట్ కాంటెంట్. ఓకే, సో ఈ డూప్లికేట్ కాంటెంట్ అనేది ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ ఉంటుంది. ఎవరైతే ఆప్టిమైజ్ చేయలేదో ఆ వెబ్సైట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఈ డూప్లికేట్ కాంటెంట్ ఏంటి అంటే మనకు కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. బై యూజింగ్ ఫ్రీ టూల్స్ లైక్ స్మాల్ ఎస్ఈఓ టూల్స్ అంట, ఓకే, ప్లెజారిజం చెక్కర్.net. ఓకే, సో ఇలాంటి కొన్ని టూల్స్ తీసుకొని మీరు అనలైజ్ చేసి వెబ్సైట్లో ఎక్కడెక్కడైతే డూప్లికేట్ కాంటెంట్ ఉందో ఆ డూప్లికేట్ కాంటెంట్ అనేది మీరు రీప్లేస్ చేయాలి. ఒరిజినల్ కాంటెంట్ మనము వెబ్సైట్లో పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ డూప్లికేట్ కాంటెంట్ ఉండినట్టయితే మీ వెబ్సైట్లో మీ ర్యాంకింగ్స్ ఎప్పటికే కానీ రావు అండ్ ఇంప్రూవ్ అవ్వవు. ఓకే, సో ఇది ఫస్ట్ ఇష్యూ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇష్యూ, బ్రోకెన్ లింక్స్. ఈ బ్రోకెన్ లింక్స్ దీనికి కూడా కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి అండ్ పెయిడ్ టూల్స్కి వెళ్తే మనకు మ్యాక్సిమం బ్రోకెన్ లింక్స్ దొరికేస్తాయి. కొన్ని వెబ్సైట్స్ 30, 40, 50 పేజెస్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ మోర్ దెన్ 2,000, 3,000, 4,000 అండ్ 10,000 ఇలాంటి పేజెస్ కూడా ఉన్న వెబ్సైట్స్, లార్జ్ వెబ్సైట్స్ ఉన్నాయి, మీడియం వెబ్సైట్స్, స్మాల్ వెబ్సైట్స్ ఉన్నాయి. స్మాల్ వెబ్సైట్స్కి మీరు పెయిడ్ టూల్స్ యూస్ చేయకపోయినా పర్లేదు, బట్ మీడియం అండ్ లార్జ్ వెబ్సైట్స్కి పెయిడ్ టూల్స్ అయితే మీరు యూస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మీరు కానీ వెబ్సైట్ ఆడిట్ చేసినట్టయితే మీకు బ్రోకెన్ లింక్స్ దొరుకుతాయి. ఆ బ్రోకెన్ లింక్స్ అనేది మీరు ఫిక్స్ చేయాల్సిందే. ఓకే, సో బ్రోకెన్ లింక్స్ మన వెబ్సైట్లో ఉండకూడదు. అవి కానీ ఉన్నాయి అంటే మన ఉన్న ఎగ్జిస్టింగ్ ర్యాంకింగ్స్ కూడా హామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఇష్యూ, స్లో పేజ్ లోడింగ్ టైమ్స్. ఓకే, సో మనం ప్రజెంట్ అయితే చూస్తున్నాం మార్కెట్లో చాలామంది పీపుల్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ వాడకంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు మొబైల్ యూజర్స్.
ఓకే. మనమేమనుకుంటాము, ఆ ఇమేజ్ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది, ఈ వీడియో బాగుంది, ఈ వీడియో బాగుంది. ఓకే, అన్నీ పెట్టేస్తాం వెబ్‌సైట్‌లో. అంటే వెబ్ పేజ్‌లో పెట్టేస్తాం. ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే మెన్షన్ చేసినప్పుడు పేజ్ లోడింగ్ టైము డ్రాస్టిక్‌గా డిక్రీజ్ అయిపోతుంది. ఇంప్రూవ్ అవ్వదు. యూజర్‌కేమి ఆ లోడింగ్ అని చూపిస్తుంది. సో, అలా యూజర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అన్నట్టు. అంత టైం యూజర్ స్పెండ్ చేయడు. ఓకే. సో, అందుకని మనము మొబైల్ యూజర్స్‌ని అట్రాక్టివ్‌గా చేయాలి అనంటే మన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుండాలి. మీరు ఎంబీ ఉన్న ఇమేజెస్ మీరు పెడితే అది ఫెచ్ అవ్వదు. అండ్ ఫెచ్ అయినా కానీ మనకు ర్యాంకింగ్స్ రావు. ఎందుకనంటే స్లో లోడింగ్ పేజ్ టైం అది. ఓకే. సో, ఈ స్లో లోడింగ్ పేజ్ టైమ్స్‌ని ఎలా అనలైజ్ చేస్తాము అనంటే మనకు ఫ్రీ టూల్ ఉంది ఫ్రమ్ గూగుల్, పేజ్ ఇన్‌సైట్స్. ఓకే. పేజ్ ఇన్‌సైట్స్‌లో మీ ఒక పర్టిక్యులర్ యూఆర్ఎల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూఆర్ఎల్స్‌ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పెయిడ్ టూల్ ఉంది, అది జీటీ మెట్రిక్స్. బై యూజింగ్ జీటీ మెట్రిక్స్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, వెబ్ పేజ్ ఆఫ్ ఫ్రేమ్, ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఎలా లోడ్ అవుతుంది, ఎన్ని సెకండ్స్లో లోడ్ అవుతుంది, ఎన్ని మినిట్స్లో లోడ్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఎండ్ టు ఎండ్ మనకు చూపిస్తుంది. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనము అనలైజ్ చేసుకొని మనము లోడింగ్ టైం అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మనకు అదొక గూగుల్కి ర్యాంకింగ్ సిగ్నల్. డైరెక్ట్ ఆ సిగ్నల్ వెళ్ళినప్పుడు మనకు మన ర్యాంకింగ్స్ పెరిగే అవకాశము ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఓల్డ్ పబ్లిష్డ్ డేట్స్. సో, మనము కొన్ని బ్లాగ్స్ అప్డేట్ చేసేసి ఉంటాం. ఓకే. అక్కడ పబ్లిష్డ్ డేట్, ఓకే, అండ్ అప్డేటెడ్ డేట్, ఇలా కొన్ని మీ బ్లాగ్స్లలో ఉండిండొచ్చు. ఇన్ కేస్ లేకపోతే అది మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే. సో, ఆ పబ్లిష్డ్ డేట్స్ ఓల్డ్వి ఉండకూడదు. ఇన్ కేస్ ఉన్నట్టయితే మీరు ఆ బ్లాగ్ పోస్ట్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ అన్నప్పుడు ఎలాంటి టైం ఇంటర్వెల్లో మనం అప్డేట్ చేయాలి అని అంటే ఎవ్రీ 3 months, లేదు అని అంటే ఎవ్రీ 6 months. ఓకే. మీరు ఇయర్లీ చేంజ్ చేసేదానికన్నా ఐ సజెస్ట్ యూ టు మేక్ ద చేంజెస్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. అంటే 3 monthsకి మీరు చేంజెస్ చేస్తూ ఉండాలి. అండ్ అక్కడ పబ్లిష్ డేట్ కూడా చేంజెస్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొక సినారియో ఏంటి అంటే మీరు కొత్తగా ఈరోజు ఒక బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేస్తారు అనుకున్నాం. ఒక 1 year బ్యాక్ పోస్ట్ చేసిన బ్లాగ్ పోస్ట్ అది కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆర్ ఫుటర్లో కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే అక్కడ మీరు చేంజెస్ చేసుకోవాలి. ఆ ఓల్డ్ పబ్లిష్డ్ బ్లాగ్స్ అండ్ డేట్స్ ఉండకూడదు. ఓకే. సో, ఈ 4 ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ ఇష్యూస్ ఏమొస్తాయో ఒకసారి చూసేద్దాం. థిన్ కాంటెంట్. ఓకే. సో, ఈ థిన్ కాంటెంట్ ఎలా ఉంటుంది అని అంటే కొన్ని పేజెస్ ఉంటాయి, అవి రెగ్యులర్ పేజెస్, అంటే కాంటాక్ట్ అస్ పేజ్, అబౌట్ అస్ పేజ్, ఇలాంటివన్నీ. సో, ఇలాంటివన్నీ నార్మల్గానే ఉంటాయి. కాంటాక్ట్ అస్లో మనం ఏం కాంటెంట్ పెడతాం, నార్మల్గానే పెడతాం. అబౌట్ అస్లో నార్మల్గా కాంటెంట్ పెడతాం. సో, ఇవన్నీ జనరిక్ పేజెస్ కాబట్టి గూగుల్ అంతగా కన్సిడర్ చేయదు. అదే కొన్ని బ్లాగ్ పోస్టులు ఉంటాయి. అలాంటి బ్లాగ్ పోస్టులలో ఏదైనా థిన్ కాంటెంట్ బిలో 300 ఆర్ బిలో 200 words కాంటెంట్ ఉన్నట్టయితే దాంట్లో మీరు మోర్ దాన్ 800 to 1000 words ఉన్న ఆర్టికల్ లాగా కాంటెంట్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ అలా ఉన్నట్టయితే మీ ఎస్ఈఓ ర్యాంకింగ్స్ అనేది చాలా హార్మ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్గా మీకు రిజల్ట్స్ అనేది రావు. అండ్ 6th పాయింట్ వచ్చి మిస్సింగ్ ఆల్ ట్యాగ్స్ అండ్ బ్రోకెన్ ఇమేజెస్. సో, బై యూజింగ్ సమ్ ఫ్రీ టూల్స్ లైక్ స్మాల్ ఎస్ఈఓ టూల్, ఓకే, ఇంకా కొన్ని ఊర్యాంక్ అని ఒక ఆడిట్ టూల్ ఉంది. అది పెయిడ్ టూల్, బట్ ఫ్రీగా ఒక 2-3 పేజెస్కి మనం చేసుకోవచ్చు. చేసినాక దాంట్లో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే అక్కడ మనకు ఏవేవైతే మిస్సింగ్ డిస్క్రిప్షన్ ఉంటాయి, ఆల్ టెక్స్ట్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. సో, అవన్నీ మనము ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. మిస్ అయి ఉంటాయి, ఆల్ ట్యాగ్స్ కూడా మిస్ అయి ఉంటాయి, ఆల్ట్ అట్రిబ్యూట్స్, ఆల్ ట్యాగ్స్ ఇవన్నీ మిస్ అయి ఉంటాయి. దానికి మనము ప్రాపర్ కీవర్డ్ ఇచ్చి ఆ పర్టికులర్ పేజ్ని ఆప్టిమైజ్డ్గా చేయాలి. అండ్ కమింగ్ టు 7th ఇష్యూ వచ్చి అన్ఆప్టిమైజ్డ్ మెటా డిస్క్రిప్షన్ అండ్ టైటిల్స్. చాలామంది డిజిటల్ మార్కెటర్స్ ఏం చెప్తుంటారు అని అంటే మీకు మెటా డిస్క్రిప్షన్ 160 characters ఉండాలి అండ్ మెటా టైటిల్ బిలో 60 characters ఉండాలి. సో, అప్పుడు ఆ క్యారెక్టర్స్లోనే చెప్తారు, బట్ అది రాంగ్. సో, యాక్చువల్లీ గూగుల్ చూసేది ఏంటి అని అంటే గూగుల్ ఈజ్ అన్ అల్గోరిథం సెర్చ్ ఇంజిన్. ఓకే. సో, అల్గోరిథంకి పిక్సెల్స్లో చూస్తుంది. పిక్సెల్స్ అంటారు. ఓకే, పిక్సెల్స్. ఓకే. సో, టైటిల్కి వచ్చి పిక్సెల్ 512 to 600 పిక్సెల్స్లో ఉండాలి.
ఓకే. సో 512 టు 600 బిట్వీన్ ఆ మధ్యలో మనకు పిక్సెల్స్లో ఉండాలి. కమింగ్ టు మెటా డిస్క్రిప్షన్, అది మనము 160 క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తూ 900 టు 1050 పిక్సెల్స్ లోపల మనము మెయింటైన్ చేయాలి మన మెటా డిస్క్రిప్షన్ని. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెటా డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వర్డ్కి స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్నట్టయితే మనకు CTR క్లిక్ త్రూ రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు చూడటానికి కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ యూజర్ వాంట్స్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, అది అలాంటి ఒక మెట్రిక్ని కూడా మనము అచీవ్ చేసినట్టు ఉంటుంది. అండ్ 8th వన్, ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ హెడర్ ట్యాగ్స్. ఒక పేజ్ అనలైజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే H1, H2, H3, H4, H5 అప్ టు H6 వరకు మనం పెడతాం. ఓకే, H1 అంటే 1 ఉండాలి, H2 అని అంటే 4 ఉండాలి, H3 అని అంటే 9 ఉండాలి. సో ఇది నార్మల్గా తెలిసిందే. బట్ ఎలా యూజ్ చేస్తాం ఒక వెబ్ పేజ్లో అనేది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ H1 పెట్టేసి మళ్ళీ H5 పెట్టకూడదు. అది చాలా మిస్టేక్. ఆ పెట్టడం వల్ల మనము ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఓకే, ఆడిట్ చేసేటప్పుడు అలా ఉండకూడదు అని అంటే ప్రాపర్గా మనము హెడర్ ట్యాగ్స్ అనేది ప్రాపర్గా మనము మెయింటైన్ చేయాలి. H1 టు H6, H5, H6, H3, H4, H5, H6 ప్రాపర్గా మనం పెట్టకపోయినా పర్లేదు. అండ్ H1, H2, H3 అనేది మనము ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి ఒక వెబ్ పేజ్లో. అండ్ 9th SEO ఇష్యూస్, కామన్ ఇష్యూస్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ బ్యాక్లింక్స్. అందరూ అంటుంటారు క్వాలిటీ బ్యాక్లింక్స్ అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్లింక్స్ అంటే ఏంటి? బ్యాక్లింక్స్ అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటారు అన్నట్టు. ఓకే, ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లలో ఆ థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఒక లింక్ మనము మన వెబ్సైట్కి తెచ్చుకోవాలి. దాంట్లో తెచ్చుకోవటంలో 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ మనము చూసుకోవాలి. ఒకటి నో ఫాలో అండ్ డూ ఫాలో. ఈ నో ఫాలో ఉండటం వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, అలా అని డూ ఫాలో వల్ల యూజ్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అండ్ మిక్స్డ్గా మనము బ్యాక్లింక్స్ చేసుకోవాలి. డూ ఫాలో ఎక్కువ పెట్టుకొని పర్సంటేజ్ వైజ్, నో ఫాలో కొంచెం తక్కువ పెట్టుకోవాలి. సో అంటే మేబీ ఒక 70% డూ ఫాలో, 30% నో ఫాలో లింక్స్ మనము అచీవ్ చేసుకోవాలి. అండ్ ల్యాక్ ఆఫ్ బ్యాక్లింక్స్ అనేది మీకు అక్కడే ఫిల్టరేషన్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ప్రాపర్గా మనము బ్యాక్లింక్స్ అనేది తెచ్చుకోవాలి. దట్ టు క్వాలిటీ బ్యాక్లింక్స్. కొన్ని క్వాలిటీ బ్యాక్లింక్స్ గెస్ట్ పోస్టింగ్ అవి కూడా కొన్ని పెయిడ్ ఉంటాయి. అండ్ కొన్ని ప్రెస్ రిలీజెస్ ఉంటాయి, PR వెబ్సైట్స్, అవి కూడా కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో ఇలాంటి పెయిడ్ అండ్ ఫ్రీగా ఆర్టికల్ సబ్మిషన్స్ ఉంటాయి. ఏవైతే ఉంటాయో అవి మనము కొన్ని తీసుకోవాలి. అండ్ కొన్ని వెబ్సైట్స్కి మనం పే చేసుకోవాల్సిందే. దే ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే, సో మీకు ఏదో ఒక మెయిల్ ఫార్మాట్ ఉంటుంది, మెయిల్ నుంచి మీరు రీచ్ అవుట్ అవ్వండి, అవుట్ రీచ్ చేయండి అనేవి ఏదే కానీ వర్కౌట్ అవ్వదు. సో మీరు ఏంటి అంటే కొంచెం అమౌంట్ గెస్ట్ పోస్టింగ్ అండ్ ప్రెస్ రిలీజ్కి స్పెండ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇష్యూ వచ్చి పూర్ యూజర్ ఎక్స్పీరియన్స్. మనకు వెబ్సైట్లో ప్రాపర్ ఆర్కిటెక్చర్ ప్లాన్ లేదు అని అంటే యూజర్ అనేది UX అనేది ప్రాపర్గా మనము అచీవ్ చేయలేము. SEOలో మేజర్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్ కూడా UX ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్సే ప్రాపర్గా లేదు అని అంటే మనకు ర్యాంకింగ్స్ అనేవి రావు, టాప్ 10లోకి మనము పోలేము. సో అలాంటప్పుడు మనము UX అనేది కూడా అచీవ్ చేసుకోవాలి. నావిగేషన్ ప్రాపర్గా ఉండాలి. మీరు నావిగేషన్ యూజర్ని కన్ఫ్యూజన్ చేసినట్టయితే అది గూగుల్ అల్గారిథమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అని అంటే మనం GSE కోడ్ యాడ్ చేస్తాం, గూగుల్ సెర్చ్ కన్సోల్ కోడ్, అండ్ గూగుల్ అనలిటిక్స్ కోడ్ కూడా మనం యాడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ గూగుల్ ప్రోడక్ట్సే కాబట్టి అలా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అండ్ మనము XML సైట్ మ్యాప్ కూడా మనం అప్డేట్ చేస్తాము. ఆ సర్చ్ ఇంజన్కి ఈచ్ అండ్ ఎవ్రీ URL మనమే చెప్తాము మన వెబ్సైట్ని క్రాల్ చేసేయండి అని. సో అది చేయటం వల్ల మనకు ప్రాపర్గా అనేది ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది గూగుల్ క్యాచ్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు మనకు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉండాలి. నావిగేషన్ కానీ, పేజెస్ కానీ, లోడింగ్ టైం కానీ, ఇవన్నీ ఇమేజెస్ యూటిలైజేషన్ కానీ, వీడియో యూటిలైజేషన్ కానీ, ఇవన్నీ ప్రాపర్ వేలో మనము చేస్తూ మన పేజ్ని ఆప్టిమైజ్ చేసుకొని ఉండాలి. అండ్ 11th వన్ ఈజ్ వచ్చి ఓవర్ యూజ్ ఆఫ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్ స్టఫింగ్. సో కొంతమంది ఏం చేస్తారు అని అంటే త్వరగా ర్యాంకింగ్ వచ్చేయాలి అని కీవర్డ్ స్టఫింగ్ చేస్తారు. పేజ్లో ఎక్కడ ప్రతి ఒక్క సెంటెన్స్కి ఒక్కొక్క టార్గెట్ కీవర్డ్ పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల మీకు 2-3 డేస్ మాత్రమే రిజల్ట్స్ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ ఉండవు.
ఓకే. సో అప్పుడు లాంగ్ టర్మ్‌లో ఉండకుండా మీ 2, 3 డేస్‌లో నెక్స్ట్ ఒక 1 వీక్‌లో పెనలైజ్ చేస్తుంది గూగుల్. మీ వెబ్‌సైట్ అనేది బ్యాన్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆ పెనలైజ్‌ని లిఫ్ట్ చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ 1 ఇయర్ టు 2 ఇయర్స్ ఆఫ్ టైమ్. అందుకనే ప్రాపర్ వేలో మనము కీవర్డ్స్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తూ ఉండాలి కాంటెంట్లో. హై క్వాలిటీ కాంటెంట్ మనం మెయింటైన్ చేసి ఆ హై క్వాలిటీ అండ్ యూజర్ కాంటెంట్ని ఎలాంటి కాంటెంట్ అయితే యూజర్ చూస్తున్నాడో అలాంటి కాంటెంట్ని మనం రాస్తూ మన వెబ్ పేజ్లో ఈ కీవర్డ్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి ఆ కాంటెంట్లకి. అప్పుడు అలా చేసినట్టయితే మన పేజెస్ క్వాలిటీ అనేది పెరుగుతుంది కాంటెంట్ వైజ్. అండ్ 12th వన్ వచ్చి నాట్ యూజింగ్ స్ట్రక్చర్డ్ డేటా. సో ఈ స్ట్రక్చర్డ్ డేటా ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మనకు బ్లాగ్ పోస్ట్కి ఒక స్ట్రక్చర్డ్ డేటా పెట్టుకోవాలి. బ్లాగ్ పోస్ట్కి ఆర్టికల్, ఆథర్, ఓకే, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. నేను మాట్లాడుతుంది స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. అండ్ నార్మల్గా పేజెస్, ప్రోడక్ట్ పేజెస్, అవి ఇవి రివ్యూ పేజెస్కి మనమే పెట్టుకోవచ్చు. ఓకే. యూజర్ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనమే ఆ రివ్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఆర్గానిక్ రిజల్ట్స్లో. ఓకే. లోకల్ ఎస్ఈఓలో యూజర్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి యూజర్ అనే అతను డైరెక్ట్గా రివ్యూ ఇవ్వచ్చు లోకల్ ఎస్ఈఓలో. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మనమే క్రియేట్ చేయొచ్చు. ఎన్ని రివ్యూస్ కావాలి, ఎంత మనం మెన్షన్ చేసుకోవాలి, ఇవన్నీ స్ట్రక్చర్ డేటాలో మనం మెయింటైన్ చేయాలి. మీరు కానీ అది యూటిలైజేషన్ చేసుకోకపోతే మీ సిటిఆర్ అనేది పెరగదు అండ్ డైరెక్ట్ సిగ్నల్ కూడా వెళ్ళదు గూగుల్కి. అది మనము మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేసుకోవాలి అని అంటే స్ట్రక్చర్ డేటా ఉండాల్సిందే. ఓకే. సో ఇంకొకటి ఇష్యూ వచ్చి ఇన్కన్సిస్టెంట్ న్యాప్ అంటే ఏంటి అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్. ఓకే. సో లోకల్ ఎస్ఈఓలో ఈ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ లోకల్ ఎస్ఈఓలో టాప్ 3లో మనం రావాలి అని అంటే ఆ నేమ్ అనేది కన్సిస్టెంట్గా మనము మెయింటైన్ చేయాలి. అది కానీ ఇన్కన్సిస్టెంట్గా ఉంది అని అంటే బ్యాక్లింక్స్లో కావచ్చు, సబ్మిషన్స్లో కావచ్చు, అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కావచ్చు, అండ్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఫేస్బుక్, ఓకే, ఇలాంటి దాంట్లో మీ కంపెనీ పేజ్ అప్డేట్ చేసినప్పుడు కూడా మీరు ఆ ఇన్కన్సిస్టెంటీ అని మెయింటైన్ చేస్తే అప్పుడు మీ ర్యాంకింగ్స్ అనేది రావు. అది మీ ర్యాంకింగ్స్ కన్సిస్టెంట్గా ఉండాలి అని అంటే ఎన్ఏపి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. వెబ్సైట్లో కూడా ఒకటే నంబరు, ఒకటే నేము, ఒకటే ఫోన్ నంబరు అండ్ ఒకటే అడ్రస్ మీరు సేమ్ అడ్రస్ని డిఫరెంట్ వేలో మెన్షన్ చేస్తే అది ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది. అక్కడ మనకు ఉన్న ర్యాంకింగ్సే కూడా పోతాయి. అది. అండ్ 14th వన్ వచ్చి ఇగ్నోరింగ్ సోషల్ షేరింగ్స్. ఈ సోషల్ షేరింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయని అంటే మనం కొన్ని బ్లాగ్ పోస్ట్ అండ్ నార్మల్ పేజెస్, సర్వీస్ బేస్డ్ పేజెస్, ఓకే, ఏ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నామో అవి మనకు వెబ్సైట్లో పెట్టుకుంటాం. దీనికి మనము సోషల్ మీడియాలో షేరింగ్స్ కూడా చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల అది ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ మన వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా క్రాల్ చేయకపోయినా కానీ ఈ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా డైలీ బేసిస్లో క్రాల్ చేస్తూనే ఉంటుంది. నాట్ ఆన్ డైలీ బేసిస్, ఎవ్రీ 1 minute ఆర్ ఎవ్రీ 30 minutes అండ్ ఎవ్రీ 1 hour ఇలా క్రాల్ చేస్తూనే ఉంటుంది. సో ఆ క్రాల్ చేయటం వల్ల మన లింక్స్ ఈ సోషల్ మీడియాలో ఉంటే మన వెబ్సైట్ కూడా క్రాలింగ్ అయిపోతుంది. ఏ పేజ్ అన్నా క్రాలింగ్ అవ్వకపోతే మనం చేయాల్సిన బెస్ట్ వే మెథడ్ వచ్చి సోషల్ షేరింగ్స్. అది మనము కంపల్సరీగా చేయాల్సిందే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చి హెచ్టిటిపి పేజెస్. ఓకే. సో గూగుల్ ఇంకొక ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెచ్టిటిపిఎస్. ఎస్ అనేది సెక్యూరిటీ. ఓకే. హెచ్టిటిపిఎస్ ఈ సెక్యూరిటీ అనే మెట్రిక్ మనము అచీవ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అని అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పర్చేస్ చేస్తే మన డొమైన్ ఎక్కడైతే మనం పర్చేస్ చేసి ఉంటామో హోస్టింగ్, వాళ్ళని జస్ట్ చాట్ చేసినా కానీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇస్తారు. జస్ట్ 5 to 10 minutesలో అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అప్పుడు మీ వెబ్సైట్ సెక్యూర్ అయిపోతుంది. అండ్ ఎక్కడైనా మీ ఎగ్జిస్టింగ్ పేజెస్లో హెచ్టిటిపి బై మిస్టేక్ మీరు హైపర్ లింక్ లాగా ఎక్కడో ఒకటి ఇచ్చింటారు. ఆడిట్ చేసేటప్పుడు రెగ్యులర్ ఆడిట్ ఇంటర్వెల్స్లో మనకు తెలిసిపోతుంది. ఎక్కడైనా ఉంది అని అంటే ఆ హెచ్టిటిపి తీసేసి హెచ్టిటిపిఎస్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి మోస్ట్ కామన్ ఎస్ఈఓ ఇష్యూస్ వచ్చేది. అండ్ ఈ ఎస్ఈఓ ఇష్యూస్ని మీరు కానీ ఫిక్స్ చేసుకున్నట్టయితే మీ ర్యాంకింగ్స్ అనేది ఇంకా బెటర్ వేలో ఇంప్రూవ్ అవుతాయి. అండ్
నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంది అండ్ ఏదైనా ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అంటే మీరు కమెంట్ అయితే చేసేయచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్లో మీకు యూస్ఫుల్ కాంటెంట్ అయితే నేనైతే పబ్లిష్ చేస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అంటే మీరు అయితే కమెంట్ చేసేస్తే నేను ఆ కాన్సెప్ట్కి ఇన్ బెటర్ వేలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.